ప్రేమ అనేది ఒక కన్ఫ్యూజన్ డ్రామా. దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపించేది. దగ్గర అయ్యే కొద్దీ దూరం అయిపోవాలని ఎందుకు అనిపిస్తుంది? నాకే ఎలా అనిపిస్తుందో లేదా అందరూ అలానే అనుకుంటున్నారా? ఇదంతా తెలియాలంటే ముందు మీకు నా కథ తెలియాలి. గంట అయిందని నువ్వు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పినావు. ఉచ్చ పోసుకుంటాడు మధ్యలో ఊరికొచ్చిన. ఇక చూడు నా కడుపు ఎక్లుబ్బిందో. అరే అంతగానే ఏమున్నదన్న? మా ఇంట్లో టీవీలో ఏమవుతుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది కదా అన్న. కరణ్, నీకు టీవీలో ఏం కనిపిస్తుందిరా? ఏమున్నదన్న, మణరత్నం సినిమా వస్తుంది. మణరత్నం సినిమాలో లవ్ ఎంత బాగుంటుంది కదరా, మ్యాజికల్గా, బ్యూటిఫుల్గా, ఒక పోయిటరీ లాగా. ఏమన్నా దాగొచ్చినా అన్న నువ్వు? రే లెట్ మీ కంప్లీట్ రా. ఓకే కంప్లీట్. సినిమాలో ఉన్నట్టే లవ్ ఉంటుందనే కదరా ప్రియా నేను అంతలా ప్రేమించింది. ఏమైంది ఇప్పుడు? మంచిగా ఉన్నారు కదా అన్న, ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటుర్రు. మొన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టిల్లు, క్యూట్ కపుల్ అని కామెంట్ కూడా పెట్టినా కదా నేను. ప్రేమదే ఉందిరా, ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు. కానీ దాన్ని ప్రేమించాక నాకు బీపీ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది, ఇప్పుడిప్పుడే షుగర్ కూడా వచ్చేలా ఉందని చెప్పారు. ఇప్పుడు ఏందన్న, నేను దవాఖాన దొరకపోవాలి అంతే కదా. లెట్ మీ కంప్లీట్ రా. కంప్లీట్. ప్రియాకి నేను బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. ఏంది బ్రేకప్? ఆ ప్రియా పెద్ద సైకోదరా, ముందు దాన్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. సినిమాల్లో ఉన్నట్టు నా బొంగు ఉంటుందిరా లవ్, నా బొంగు ఉంటుంది. మొన్ననే 6 months యానివర్సరీ చేసుకున్నారు కదా అన్న. అక్కడికే వెళ్దాం. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదూరా తెలుసుకోమా మరి ఎన్నాళ్ళు వెయిటింగ్. పాట మర్చిపోయాను. ప్రియా, నీకోసం ఎరైనా అవుతా, ఎరిపప్పు అయినా అవుతా. నువ్వు టీ అడిగితే పాలిచ్చే గేదెనవుతా, నువ్వు నాన్ వెజ్ అడిగితే బలిచ్చే మేకనవుతా. నీకు జ్వరం వస్తే ట్యాబ్లెట్నవుతా, జలుబు వస్తే అమృతాంజనవుతా. నువ్వు ఎస్ అంటే నీకు మొగుడినవుతా, మొగోడినవుతా. అమ్మా గుచ్చుకు దొబ్బాయిగా ఎన్ని ముళ్ళు ఉన్నాయంట్రా. హ్యాపీ 6 months యానివర్సరీ బేబీ. Thank you so much. మై ప్లెజర్, విత్ లాట్ ఆఫ్ ప్రెజర్. యాక్చువల్లీ ప్రియా, యూకే నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. చిన్న సిట్టింగ్ ఉంది, ఇప్పుడే అలా వెళ్ళి వచ్చేస్తా. వెళ్ళొచ్చా? నేను వద్దంటే మాత్రం ఆగిపోతావా ఏంటి? అది కరెక్టే. అంటే ఇప్పుడు వెళ్ళొచ్చానా వెళ్ళకూడదానా? ఏమో నీ ఇష్టం. నీ ఇష్టం అంటే ప్రియా, ఇది 6 months యానివర్సరీ అని నాకు తెలుసు, కానీ ఫ్రెండ్స్ ఇప్పట్లో మళ్ళీ రారు. ప్లీజ్ ఒక్కసారికి అర్థం చేసుకోవా? ప్లీజ్ మళ్ళీ వచ్చేస్తా. బాయ్. అబ్బా, మొత్తం తాగుపోతే అదోలు ప్రియా. అక్కడ పార్టీ లేదు, బొక్క లేదు. అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆడుకుంటున్నా. ఇది మనతో ఆడుకునేలా ఉంది. ఏమైంది ప్రియా? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. అన్నీ చెప్తేనే తెలుస్తాయా? మరి చెప్పుకునే ఎలా తెలుస్తుంది? ప్రియా ఏమైంది చెప్పు, చెప్పు ప్రియా, చెప్పు ప్రియా, చెప్పు. చెప్పిందా? చెప్పుండదులే. చెప్పదు కూడా, కానీ చెప్పుతో కొట్టి సైలెంట్గా కూర్చుంది. మరి యానివర్సరీ పెట్టుకుని బయట తిరుగుడు ఏందన్నా? చిన్న చిన్న గొడవలు జరుగుడు కామనే, దానికి బ్రేకప్ చెప్తారా? భలే చెప్తారన్నా మీరంతా.
బ్రేకప్ అవ్వడానికి పెద్ద పెద్ద గొడవలే అవ్వాలా ఏంటి? పార్టీ అంటే అందరూ వస్తారు కదా, పార్టీ అంటే పెద్ద పెద్ద పార్టీలే వస్తాయి. అంటే ఆ లిల్లీ కూడా వస్తుందా? లిల్లీ వాళ్ళు లేకుండా పార్టీయా? అసలు హడావిడే వాళ్ళది. అమ్మో, అసలే పెద్ద పార్టీ ఫ్రీక్ అది. మ్మ్. అన్నీ మ్యాచింగ్ వేసుకునే వస్తుంది. మ్మ్. నేను ఆ రెడ్ డ్రెస్ వేసుకోనా? రెడ్ నీకు చాలా బాగుంటుంది ప్రియా, వేసుకో. ఆ గ్రీన్ ఎలా ఉంటుంది? నేచర్ కలర్, మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, అదైనా వేసుకో. బ్లాక్? నేను ఎలానో బ్లాకే వేసాను కదా, వేసుకో. ట్విన్నింగ్ ఉంటుంది, ఫోటోలు కూడా దిగచ్చు. ఇందాక రెడ్ ఓకే అన్నావు. అంటే నా ఉద్దేశం నీకు ఏ డ్రెస్ అయినా బాగుంటుంది కదా. కదా, ఆ. అయితే ఆ పార్టీకి నేను రావట్లేదు, నువ్వే వెళ్ళు. ఏమైంది ప్రియా? నేనే డ్రెస్ వేసుకున్నా నీకు అనవసరం, అలాంటప్పుడు ఆ పార్టీ కూడా నాకు అనవసరం. నువ్వే వెళ్ళి బాగా తాగి ఫుల్ గా ఎంజాయ్ చేసేసిరా. ఇంకోసారి పార్టీ అని చెప్తా. ప్రియా ప్రియా ప్రియా, నేను చెప్పేది ప్రియా. ప్రియా చాలా లేదు ప్రియా, పార్టీకి వెళ్ళి ప్లీజ్ ప్రియా, ఫ్రీ బీర్లు ప్రియా. ఇంతకీ పార్టీకి వేయరా? పోలేదు, పోనివ్వలేదు. అదంతేరా, అదో టైప్ మనిషి అది. ఈ లవ్ అనేది అబ్బాయిల వీక్నెస్ రా. ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకొని ఎక్కడ కొట్టాలో ఒకటి కొట్టేవాళ్ళే అమ్మాయిలు. నువ్వు మరీ ఓవర్ చెప్తున్నావు అన్న. నీకోసం ఎన్ని చేసిందన్న? ఏం చేసిందంట? బిర్యానీ చేసి ఆ బిర్యానీ మాకు కూడా పంపిందన్న. అదన్న ప్రేమ అంటే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ప్రియా ఆకలి ప్రియా, ఎంతసేపు ప్రియా, చచ్చిపోతున్నా. వస్తున్నా. 5 గంటలైంది నువ్వు వంట స్టార్ట్ చేసి. ఈ గ్యాప్లో రష్యా యుద్ధం కూడా అయిపోయింది ప్రియా. రా ప్రియా, ఆకలి. టడా, హోమ్ మేడ్ బిర్యానీ, యువర్ ఫేవరెట్. నా కోసమే చేసావా? తిను తిను, తిని ఎలా ఉందో చెప్పు. ఏ? ఆ? ఊ? ఈ? తిను. బానే ఉంది. బానే ఉందంటే ఏం తక్కువైంది? ఉప్పు కొంచెం తక్కువైంది, కారం కూడా అంత పర్లేదు, కొంచెం ఆడింది, పర్లేదు. పర్లేదంటే ఎంత రేటింగ్ ఇస్తావు? రేటింగ్ ఒక 5కి 3 ఇస్తా. అయితే బయటికెళ్ళి బిర్యానీ తిను. నీకోసం కష్టపడి 5 hours అక్కడ నించొని యూట్యూబ్లో బెస్ట్ బిర్యానీ అని సెర్చ్ చేసి ప్రేమగా నీకోసం చేసి తీసుకొస్తే 3 రేటింగ్ ఇస్తావా? సినిమాల ప్రకారం 3 రేటింగ్ అంటే హిట్ అనే కదా ప్రియా, అలా ఇచ్చానమాట. ఇంకేం పర్లేదు, దా ఇద్దరు కూర్చొని తిందాం. అయితే వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని 5 star రేటింగ్ బిర్యానీ తిను. ఇంకోసారి బిర్యానీ అన్నావనుకో. నేనెక్కడ అడిగారా బిర్యానీ? అదేగా తీసుకొచ్చింది. ఆ రోజు నీకు పంపిన బిర్యానీ అదే. నా కోసం సపరేట్గా చేసిందని చెప్పింది కదా అన్న. వాచ్మెన్కి ఇచ్చింది, వద్దన్నాడు, నీకు ఇచ్చింది, తిందొబ్బావు. ఆకలితో చచ్చిపోయినా పర్లేదు కానీ బాగుందని చెప్పి దాని ఆకలి తీర్చి ఉండాలి. మనకి నోటు దోల, అందుకే ఆ రోజు నోటుకి కూడా అందులో. సర్లే, బాస్మతి రైస్ వేస్ట్ అయిపోద్ది అనుకున్నా, తిందొబ్బావు. You leapt from crumbling bridges, watching cityscapes turn to dust. Filming helicopters crashing in the ocean from way above. Got the music in you, baby, tell me why. Got the music in you, baby, tell me. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇవాళ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉన్నావు కదా, ఈరోజు నాలో ఒక చేంజ్ ఉంది. ఏంటో చెప్పు. అనవసరంగా గెలికారా, ఇప్పుడు బలి దొరికి తప్పించుకో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, దీనికి అవుట్ ఆఫ్ సిలబస్ ఆన్సర్ ఇస్తాను చూడు. హెయిర్ స్టైల్ మార్చావు, ఏయ్ దొంగ. ఇది ఎప్పుడో నా 10th క్లాస్ నుండి నా హెయిర్ స్టైల్. కొత్త జుమ్కాలు వేసావు. ఇవి ఎప్పటివో 5-6 సంవత్సరాల కిందటివి. ఏంటో తెలిసిపోయిందిగా. ఏంటి ఏంటో చెప్పు.
కొంచెం సన్నబడ్డావు. సన్నబడ్డానంటే ఇంతకుముందు అంత లావుగా ఉన్నానా? ఏ ప్రియా, నా ఉద్దేశం అది కాదు. అంటే నాకేం చెప్పాలో తెలియక అలా అనేసా. ఏం చెప్పాలో తెలియకపోతే అలా ఏదో ఒకటి చెప్పేస్తావా? నేను ఎప్పుడైనా నిన్ను అన్నానా నువ్వు లావుగా పండగా పందిలా ఉన్నావని? లేదు కదా. నువ్వు నన్ను బాడీ షేమింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసావు. ఊడి అమ్మ, ఇది డ్యామ్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంక ఈ వరద అంతా బురద అయిపోయేలా ఉంది. డోంట్ వేస్ట్ ఫుడ్. అనలేదు అనుకుంటే గింత మాట అన్నది ఏందన్నా నిన్ను? అది అన్నప్పటికన్నా నువ్వు అనుకుంటున్నప్పుడు ఎక్కువ ఫీల్ అవుతున్నాను రా. అయినా మనం చేస్తే బాడీ షేమింగ్, వాళ్ళు చేస్తే లవ్ కేరింగ్. అసలు ఎలారా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. నీకేం చెప్పాలంటే మస్తు లావైనా ఉన్నా నువ్వు. రే బాడీ షేమింగ్ చేయకురా, ఇట్స్ హర్టింగ్. ఓకే యా విల్ ఫినిష్ ఇట్. ష్యూర్. బేబీ, ఐఎమ్ హోమ్. ఇదేంటి కుక్కర్ విజిల్ అన్నిసార్లు అరుస్తుంది? యా. వర్క్లో ఉన్నట్టుంది, మనం వెళ్ళిపోవడం బెటర్. యా బాస్, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దట్ స్పెసిఫికేషన్స్. జస్ట్ ఎ సెకండ్. బేబీ, ఐఎమ్ హోమ్. హిషా హిషా అండ్ హిష్. హే, ముందు నేను చెప్పేది విను. మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా రీయూనియన్ అయ్యామని చెప్పా కదా. నా క్రష్ బంటిగాడు లేడు, వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ప్రియా, నేను ఆఫీస్ కాల్లో ఉన్నాను, బాస్ లైన్లో ఉన్నాడు. బొక్కలో బాసు ఎవడా? గుండుగాడే కదా. 2 పెళ్లిళ్ళు అయ్యాయన్నావు, 3వ పెళ్లి కూడా రెడీ ఉన్నాడన్నావు. అయినా నేను చెప్పేది వినవేంటి? రామ్, నాకంతా వినపడుతుంది. అయినా నేనెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే మీకెందుకయ్యా? ఈ రోజు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మానేసి ఆఫీస్కి వచ్చేసాయి. బాస్ ప్లీజ్, బాస్ బాస్. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? అసలు నేనున్న పొజిషన్ ఏంటో తెలుసా? విను. ఎవరే? యా. ఏంటి గెటప్ భలే ఉంది తెలుసా? ఆ గ్లౌజులు నువ్వు. ఈ రోజే బాక్సింగ్ లో జాయిన్ అయ్యాను బేబీ. భలే ఉంది తెలుసా? అక్కడ బ్యాగ్ ని కొట్టినట్టు నీ పొట్టను కొట్టాననుకో, ఈజీగా కరిగిపోద్ది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇది పొట్ట ఈజీగా పెరగదు, ఈజీగా కరగదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. మీ పక్కగా ఉన్న వాళ్ళకి మా బాధ ఎప్పటికీ అర్థం కాదు. సర్లే, ఈ రోజు నేర్చుకుందంతా ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. అబ్బా. ముక్కు చూసావా ఎంత పెద్దగా అయిందో? ముక్కేదో మాట్లాడుతుందన్నా. ఏ షేకి మామ్. ముక్కు ఆపరేషన్ కూడా అయింది. జస్ట్ మిస్ బ్రీతింగ్ ఆగిపోయేదన్నారు డాక్టర్లు. ప్రేమిస్తే ప్రాణాలు ఇచ్చే ప్రేమను చూశాను కానీ ఇలా ప్రాణాలు తీసే ప్రేమను ప్రియ వల్లే చూశాను రా. ఎంత పెయిన్ అనుభవించినావు అన్నా నువ్వైతే. ఎవరితో అన్నా మాట్లాడితే ఎవరితో అంటది, బయటికి వెళ్దాం అంటే ఇంట్లోనే కూర్చుందాం అంటది, ఇంట్లోనే కూర్చుంటే బయటికి ఎందుకు తీసుకెళ్ళవు అంటది. ఒక మగాడి జీవితం ప్రేమిస్తే ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రేమిస్తే సినిమాలు భరత్ చెప్పినప్పుడు కూడా నమ్మలేదురా. ఇప్పుడు నమ్ముతున్నా. ఓకే. అయినా ఈ స్టోరీ అంతా నీకే ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకన్నా? అసలు నువ్వే లేకపోతే ఆ పిల్లని నేను కలిసేవాడిని కాదు, ఆవ్. ఇంత దూరం ప్రయాణం చేసేవాడిని కాదు. అవు మరి నీకు సన్మానం చేయాలి కదా. ఏ సన్మానం ఎందుకన్నా? ఓ ఫుల్ బట్టలు పట్టుకరా ఫుల్ మాటలు అన్నా. ఐస్ క్యూబ్స్ కూడా. షూర్ షూర్. అన్నా ఏమన్నా స్టఫ్ ఉంటే మంచి స్టఫ్ ఇస్తానా నీకు? మంచి స్టఫ్ ఇస్తా. మస్తుదా ఇవి వండాలి అలా. అన్నా అన్నా, నువ్వు ఎన్ని కొట్టినా మీ మధ్య ప్రేమ లేదని మాత్రం చెప్పలేవన్నా. మీ మధ్య ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేదా?
వద్దురా, అస్సలు డైవర్ట్ అవ్వద్దు. ఆ సైకోదంతో మనకొద్దు. ఈ రోజుతో ఎలా అయినా వదిలించుకోవాలి, అంతే, ఫిక్స్. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? ఓ, సన్సెట్ చూస్తున్నావా? లైఫ్లో ఉన్న వెళ్తురంతా ఒక్కసారిగా చీకటైపోతున్నట్లేదు? ఇదేంటి సిచ్యువేషన్ సింక్గా మాట్లాడుతుంది? ప్రియా, ఉమ్? నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేనే నీకు విషయం చెప్పాలి. ఇక్కడ కూడా ఇదే డామినేషన్. చెప్పు. ఈరోజు ఆఫీస్లో చాలా పెద్ద గొడవైంది తెలుసా? అందరూ నా మీద కంప్లైంట్ చేశారు. ఒకడైతే దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని చచ్చాడే అన్నాడు. నాకప్పుడు నువ్వే గుర్తొచ్చావు. నేనే గుర్తొస్తానులే, ఎందుకంటే చచ్చింది నేనే కదా. నేను వాడితో అన్నాను, మా వాడికి నేనేంటో తెలుసు, చచ్చినా నన్ను మాత్రం అస్సలు వదలడు అని చెప్పాను. అంతే, సైలెంట్ అయిపోయాడు. ఇదేంటి ప్లేట్ మారుస్తుంది? అవునరా, నా పిచ్చిని భరిస్తూ ఎలారా ఇంతలా ప్రేమించగలుగుతున్నావు? కోపం వచ్చినా బాధ వచ్చినా నీకు ఇబ్బందిగా అనిపించినా నన్ను మాత్రం వదలవు కదా. మళ్ళీ వీక్నెస్ మీద కొట్టింది. డిస్కనెక్ట్ అవుదాం ప్రతిసారి కనెక్ట్ అయిపోద్ది. బా, సర్లే. ప్రాణాన్ని వదిలేసి ఎలా బతకగలం ప్రియా? నిన్ను వదిలేస్తే నా పరిస్థితి అంతే. గొడవలు ఇవన్నీ కామన్, కానీ మనం పర్మనెంట్. హా కరణ్, చెప్పరా. ప్రియా, లవ్ లో బ్రేకప్స్ అనేవి కామన్. నువ్వు ఎక్కువ ఆలోచించకు, నీకు మేమున్నాం. బ్రేకప్పా? బ్రేకప్ ఏంటి? అదే భార్గవనితో బ్రేకప్ చెప్పలేదా? అయినా వాడు నాకెందుకు చెప్తాడ్రా? అదేంది, వాడు నీకు బ్రేకప్ చెప్పడానికి వచ్చింది కదా, నీకు చెప్పలేదా? నువ్వు పెట్రా ఫోను, నేను నీకు మళ్ళీ చేస్తా. సన్సెట్ చాలా బాగుంది కదా, నిజంగా చీకటిని గుర్తు చేస్తుంది. तुम अंदर चलो. మే నై చలోంగి, మే దూకోంగి. ఇంకొకసారి నన్ను ఏమన్నా అంటే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. నిన్ను ప్రియా